తాజా 30 టాలీవుడ్ హీరోల్లో ఇటీవలి కాలంలో పెళ్లి చేసుకున్న వారు ఎంత కట్నం తీసుకున్నారు అనేది గత వారం 10 రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద వార్తగా మారిన సంగతి తెలిసిందే. ఈ వార్తల్లో నిజానిజాలను విశ్లేషిస్తూ తాజా 30 ఛానల్ 2 రోజుల కిందట ఒక వార్తను ప్రచురించింది. అందులో జూనియర్ ఎన్టీఆర్కు వచ్చిన కట్నం, ఆయన మామగారి ఆస్తుల గురించి వివరించాం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఏ మేరకు కట్నం తీసుకుని ఉండొచ్చో చూద్దాం. చిరంజీవికి ఒక్కడే కుమారుడు, 2 కూతుళ్లకు పెళ్లి చేసేశారు. వారికి ఇవ్వాల్సింది ఇచ్చి అత్తారింటికి పంపించారు. మిగిలిన ఆస్తి మొత్తం ఇక రామ్ చరణ్దే. చిరంజీవి నెంబర్ 1 హీరో కావడం వల్ల ఆయన 2 చేతులు సంపాదించారు, భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా సినిమాల ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. ట్రూజెట్ అనే ఒక విమాన సర్వీస్ కంపెనీకి రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇందుకు గాను కంపెనీ మేనేజ్మెంట్ రామ్ చరణ్ కు కొంత వాటా ఇచ్చిందని సమాచారం. ప్రస్తుతం ట్రూజెట్ ఎయిర్వేస్ గురించి పెద్దగా వార్తలు రావడం లేదు. మొత్తం మీద చిరంజీవికి రామ్ చరణ్ కు కలిపి వేల కోట్లలో ఆస్తులుంటాయి. ఈ ఆస్తులన్నీ చాలా వరకు బిల్డింగ్లు, ఫ్లాట్ల రూపంలో ఉన్నవే. వీటి విలువను రిజిస్టర్ చేసుకున్న ధరల్లో చూపిస్తారు. అందువల్ల వీరి ఆస్తి అకౌంట్లలో 100 కోట్లను దాటదు. మార్కెట్ విలువ చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. చిరంజీవి కుటుంబం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లు ఎప్పుడు వార్తలు రాలేదు. కార్ల మీద మాత్రం ఈ కుటుంబం బాగా పెట్టుబడి పెట్టింది. ఇక రామ్ చరణ్ సతీమణి కామినేని ఉపాసన విషయానికి వద్దాం. ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలన్న సంగతి తెలిసిందే. అపోలో హాస్పిటల్స్ దేశంలోనే నెంబర్ 1 హాస్పిటల్ కంపెనీగా ఉంది. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం 18,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో ప్రమోటర్లకు అంటే ప్రతాప్ రెడ్డి కుటుంబానికి 34% వాటా ఉంది. ఈ లెక్కన ఈ ఫ్యామిలీకి అపోలో హాస్పిటల్స్ లో ఉన్న షేర్ల విలువ 6,000 కోట్ల రూపాయలు. ఇందులో ఉపాసనకు ఎంత వాటా వస్తుంది అన్నది ఖచ్చితంగా తెలియదు. కంపెనీలో 1% షేర్లు ఉన్న ఆమె పేరు మీద 180 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుంది. 2% ఉంటే 360 కోట్ల రూపాయలు అవుతుంది. అయితే ఉపాసనకు కేవలం ఒక అపోలో హాస్పిటల్లోనే కాకుండా ఇతరత్ర ఆస్తులు కూడా ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే ఆమె ఆస్తి 100 కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఉపాసన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం రామ్ చరణ్దే కదా. విడిగా ఆయన నగదు రూపంలో కట్నం తీసుకున్నాడు అనే మాట ఒట్టి మాట అని చెప్పొచ్చు.